హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కింద కామెంట్లో షేర్ చేయండి. ఈరోజు నేను మీకు బోట్ నెక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నిన్నటి వీడియోలో నేను మీకు కటింగ్ చెప్పాను కదా, ఈరోజు వీడియోలో మీరు స్టిచ్చింగ్ చూసేయండి. ఇప్పుడు మీరు లైనింగ్ అలాగే మెయిన్ బ్లౌజ్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చుట్టూ అంతా కూడా కుట్టేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి. ఇలా మీరు సూదిని తిప్పుకుంటూ చుట్టూ మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలండి. క్లాత్ని నీట్గా సర్ది పెట్టుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా చుట్టూ అంతా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే చుట్టుపక్కల మొత్తం కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఒకవైపు ఉక్సు పట్టి వేసుకుంటాము, అలాగే ఇంకొక వైపు కాజా పట్టి వేసుకుంటాము. ఇప్పుడు మీరు ఇలా క్లాత్ని సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ మనము బ్యాక్ టక్స్లు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలండి. ఇలా మీరు నెక్ దగ్గర నుంచి స్ట్రైట్గా క్లాత్ని పట్టుకొని మీరు ఇలా క్రాస్గా ఒక టక్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1.5 లెంత్లో మీరు ఒక క్లాత్ తీసుకొని చివరన అంచు కుట్టేసుకోవాలండి. ఇవి వచ్చేసి మనం కింద నడుం పట్టి వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు ఇలా సూదిని పెట్టేసి కింద నడుం పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మనం ఎక్కడైతే బ్యాక్ టక్సులు పెట్టుకున్నామో అక్కడ క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసి నడుం పట్టి అనేది వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పైన కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత దీనిపైన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని దీనిపైన కూడా ఒక కుట్టే వేసుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల వైపున హిమ్మింగ్ చేసుకొని ఈ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా నేను ఇలాగే కుట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. నేను వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అని చెప్పేసి నేను రెండు కూడా చూపించట్లేదండి. ఒకటి కుట్టిన తర్వాత సేమ్ ఇంకొకటి కూడా మీరు అదే విధంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని చివరన అంచులు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన క్లాత్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. కింద
ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసి మిగతా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఒక టాకా వేసేయండి. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత క్లాత్ని పక్కకు పెట్టేసి పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఉక్సు పట్టి వేస్తున్నామండి. ఇప్పుడు క్లాత్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక వైపు కూడా ఫోల్డ్ చేసి పెట్టుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కాజా పట్టీ కోసం మనము లైనింగ్ క్లాత్ని స్ట్రైట్గా ఒక పీస్ తీసుకొని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకుంటే కాజాలు వేసుకునే వైపు క్లాత్ స్టిఫ్గా ఉంటుంది. ఇలా రెండు అటాచ్ చేసుకోండి. ఉక్సు పట్టి పైనుంచి వేస్తారండి. కాజా పట్టి ఏంటంటే కింది నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రివర్స్ తిప్పుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కింది వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మిగతా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని గట్టిగా ఒక టాకా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని పైకి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పైకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీని పక్కనే ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. దీంట్లో మనము కాజాలు కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా దారపోగులు ఉంటే కట్ చేసుకోండి. బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. అలాగే ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సమానంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ మనం ఇప్పుడు చుట్టూ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేయండి. ఇలా చుట్టూ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి.
ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా మొత్తం కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని పక్కన అటాచ్ చేసే క్లాత్ కూడా కుట్టుకోవాలండి. ఒకవైపు నేను కుట్టి చూపిస్తున్నానండి, సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ప్రిన్సెస్ కట్ కుట్టడం చాలా ఈజీ అండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీరు ట్రై చేసే వాళ్ళకైతే కొంచెం భయంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చాలా సింపుల్గా కుట్టేస్తారు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందు దానికి జాయింట్ చేసుకోవాలి. ఇలా నేను ఇంకొకటి కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ రెండు జాయింట్ చేసుకోవాలండి. కింది నుంచి మీరు పెట్టేసుకొని క్లాత్ని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెంత్లో మీరు కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోండి. కింద ఉన్న క్లాత్ పైన క్లాత్ రెండు సమానంగా వచ్చేలా మీరు చంక వరకు అలా కుట్టేసుకోవాలండి. కింద ఉన్న క్లాత్ని గట్టిగా లాగాలండి. లాగితే రెండు క్లాత్లు సమానంగా పైకి వస్తాయి. లేకపోతే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇలా అవుతుంది. దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ని ఇలా నీట్గా సరిపెట్టుకుంటూ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్లో షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకవైపు కుట్టుకున్నాం కదా, నేను ఇంకొక వైపు కూడా మీకు కుట్టి చూపిస్తానండి. ఇప్పుడు క్లాత్ ఇలా పైన పెట్టుకోవాలి. ఇంకొక వైపు పెట్టుకొని మీరు ఇలా కుట్టుకోండి. ఇప్పుడు పైన క్లాత్ని మనం లాగుతూ ఉండాలండి. అలా లాగితేనే రెండు క్లాతులు సమానంగా వచ్చేస్తాయి. లేకపోతే ఎక్కువగా ఒకటి తక్కువగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు పైన క్లాత్ని గట్టిగా లాగుతూ కుట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదండి మనకు షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలా క్లాత్ అనేది నీట్గా పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలో కూడా ఒక టక్స్ వేసుకోవాలండి. క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి మనం మామూలు బ్లౌజ్కి మధ్యలో ఒక టక్స్ ఎలా పెట్టుకుంటామో దీనికి ఏంటంటే రెండు జాయింటింగ్ వస్తుందన్నమాట. ఇలా స్ట్రేట్గా మీరు ఒక టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద కూడా మనం నడుం పట్టి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నడుం పట్టి వేసుకోవడానికి ఒక 1.5 లెంత్లో మీరు ఒక క్లాత్ అనేది స్ట్రేట్గా కట్ చేసుకొని దీని బ్లౌజ్ పైన పెట్టేసి మీరు నడుం పట్టి వేసుకోవాలండి.
ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం క్రాస్గా తీసాం కదా, ఇక్కడ మీరు క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి సూదిని మళ్ళీ కిందకి తిప్పుకొని ఇలా స్ట్రేట్గా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకోండి. సేమ్ ఇందాక మనము బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకున్నామో దీనికి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నానండి. మీరు క్లాత్ తీసుకొని ఒకవైపు అంచులు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము నెక్ చుట్టూ పైపింగ్ అంతా కూడా వేసేసుకోవాలండి. ఇలా నెక్ చుట్టూ మొత్తం అంతా కూడా పైపింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ అంతా ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మీరు మధ్య మధ్యలో ఇలా చిన్నగా క్లాత్ అనేది కట్ చేసుకోండి. అక్కడక్కడ ఇలా క్లాత్ని కట్ చేసుకోవడం వల్ల మీకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది. నెక్ దగ్గర అలాగే మూలలు తిరిగే దగ్గర మీరు ఇలా చిన్నగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల పైపింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది, అలాగే సన్నగా కనిపిస్తుందండి. ఇలా మీరు నెక్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు వేసుకోండి. మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఇలా కుట్టుకుంటే మీకు ఎంత సన్నగా కావాలనుకుంటే అలా మీరు పైపింగ్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది, చాలా బాగుంది కదండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు పైపింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి నేను ఇలా కుర్చీలు పెట్టుకొని 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా మీరు హాఫ్ వెనక్కి అలాగే ముందుకి కుట్టుకొని మీరు హ్యాండ్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ముందు వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ని కూడా కుట్టేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ చూపించట్లేదు. ఇలా కుట్టేసుకున్న తర్వాత 2 హ్యాండ్లు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు జాయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం బ్లౌజ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. మీరు మీ దగ్గర ఉన్న ఓల్డ్ బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్గా కొలతలు అనేవి మార్కింగ్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు బ్లౌజ్ని అటాచ్ చేసుకోండి. ఫైనల్గా మనకు బోట్ నెక్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా కుట్టేయచ్చు.
ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. వెనకాల రౌండ్ షేప్ పెట్టి బటన్ పెట్టేశాను. అలాగే హ్యాండ్స్కి ఇలా కుర్చీలు పెట్టుకున్నాను. ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కట్తో మనకు బోట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కీ హోల్ నెక్ పెట్టానండి. మీకు ఇది ఎలా కుట్టాలో తెలియకపోతే నా కామెంట్లో చెప్పండి. నేను కీ హోల్ నెక్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.